గంధర్వ, గరుడ, కింపురుష దేవతలతో పాటు వసువులు అనే ఒక రకం దేవతలు ఉన్నారు. వీరు అసలు దేవతల కంటే కొంచెం తక్కువ మహిమగలవారు. ఈ వసువుల రాజుపేరు ద్రోణుడు, ఆయన భార్య ధర. వీరు పరమ విష్ణుభక్తులు. ఒకరోజు బ్రహ్మదేవుడు వీరి దగ్గరకు వచ్చి, మీతో నాకొక పని ఉంది, మీరు కొంతకాలం భూలోకంలో మానవులుగా జన్మించండి అని కోరాడు. అది వినివారు భయపడి, మాకీ మానవజన్మ వద్దు అని నిరాకరించారు. అప్పుడు బ్రహ్మదేవుడు నవ్వి, మానవజన్మలో ఎన్నో కష్టాలున్నమాట నిజమే, కాని ఒక్క మానవజన్మ ఎత్తితేనే వైకుంఠానికి వెళ్లి ముక్తి పొందుతారు. దేవతలకు నేరుగా మోక్షం లేదు. మళ్లీ వారు భూమిమీద పుట్టి భగవత్సేవ చేసి ఆయన అనుగ్రహంతోనే ముక్తి పొందాలి అని వివరించాడు. అప్పుడు వారు అంగీకరిస్తూ ఒక వరం కోరుకున్నారు. మేము మానవులుగా జన్మిస్తాము, కాని శ్రీకృష్ణుడు తన బాల్యంలో 8 ఏళ్లు వచ్చేవరకు మా దగ్గరే ఉండి ఆయనను పెంచి పోషించే భాగ్యం మాకు కావాలి. కృష్ణుడి బాల్యలీలలు చూసే అదృష్టం మాకు ప్రసాదించు అని వేడుకున్నారు. బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు. ఆ ద్రోణుడే నందుడుగా, ధర యశోదగా పుట్టారు. కృష్ణుడు దేవకీ వసుదేవులకు జన్మించిన బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల యశోదానందుల దగ్గరకు చేరి సరిగ్గా 8 సంవత్సరాలు అక్కడే ఉండి వారి పోషణ అందుకున్నాడు. ఆ తర్వాత కృష్ణుడు వారిని విడిచిపెట్టి బృందావనం నుండి మధురకు, అక్కడి నుండి ద్వారకకు వెళ్ళిపోయాడు. ద్వారకలో కృష్ణుడు 8 మందిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత నరకాసురుడిని వధించి అతని చెరలో ఉన్న 16,108 మంది స్త్రీలను రక్షించి వారందరి కోరిక మేరకు ఒకే మండపంలో ఒకే ముహూర్తంలో అన్ని రూపాలు ధరించి వారందరికీ మంగళధారణ చేసి అనుగ్రహించాడు. అయితే ఇన్ని వివాహాలు జరిగినా ఒక్క వివాహానికి కూడా శ్రీకృష్ణుడు యశోదదేవికి ఆహ్వానం పంపలేదు. కురుక్షేత్రం ముగిసిన తర్వాత కృష్ణుడికి 120 ఏళ్ల వయస్సు వచ్చిన సమయంలో యశోదమ్మ ఆయన్ని కలిసి, కృష్ణా, నీ ఇన్ని వివాహాల్లో ఒక్కటి కూడా నేను చూడలేకపోయాను, ఒక్క కోడలిచేత కూడా అత్తా అని పిలిపించుకోలేకపోయాను అని కుమిలి కుమిలి ఏడ్చింది. అప్పుడు కృష్ణుడు ఆమెను ఓదారుస్తూ, అమ్మా, రాబోయే జన్మలో నువ్వు నన్ను నీ కుమారుడిగా పెంచుతావు. ఇప్పుడు కృష్ణుడిగా నీ దగ్గర 8 ఏళ్లే ఉన్నాను, కాని వచ్చే జన్మలో ఒకేసారి 28 ఏళ్ల యువకుడిగా నీ దగ్గరకు వస్తాను. అప్పుడు నీకు అత్త అనిపించుకునే యోగం వస్తుంది. నా కళ్యాణం నీవే దగ్గరుండి జరిపిస్తావు. నా పెళ్లి చూసే భాగ్యం నీకిస్తున్నాను అని వరమిచ్చాడు. ఆ యశోదమ్మే కలియుగంలో వకులమాతగా జన్మించి శేషాచల కొండలపై కృష్ణుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తూ ఉంది. అప్పుడు శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడిగా అవతరించి 28 ఏళ్ల యువకుడి రూపంలో వకులమాత ఆశ్రమానికి చేరుకున్నాడు. వకులమాత ఆయన్ని తన కొడుకుగా అక్కున చేర్చుకుని పెంచి పోషించింది. ఆ తర్వాత ఆకాశరాజు కుమార్తె పద్మావతీదేవితో శ్రీనివాసుడికి వివాహం నిశ్చయమైనప్పుడు వకులమాతే స్వయంగా రాయబారం నడిపి పెళ్లి పనులన్నీ పర్యవేక్షించి అత్యంత వైభవంగా శ్రీవారి కళ్యాణాన్ని జరిపించింది. ఇలా ద్వాపరయుగంలో యశోదగా తీరని ఆమె కోరిక కలియుగంలో వకులమాతగా నెరవేరింది.